Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటి లీడర్షిప్ కింద మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తొందరపాటు పడి ఈ చట్టం తీసుకురాలి. అందుకొరకే ఏడాది పట్టింది. అంటే లాయర్లతో కూర్చొని వ్యవసాయదారులతో కూర్చొని ఈ చట్టం భూభారతి అనే చట్టం పర్ఫెక్ట్గా తీసుకొచ్చారన్నమాట. అంటే ఎన్నెన్నో ఇష్యూస్ దీంట్లో తీసుకొచ్చారు డీటెయిల్గా. అంటే కొన్ని చెప్పాలంటే ఇప్పుడు రికార్డ్ తప్పులు, దాని రెక్టిఫికేషన్, అంటే ఉన్న రికార్డుల తప్పులన్నీ రెక్టిఫికేషన్. ఇప్పుడు మీరు మ్యూటేషన్ రిజిస్టర్ పరిష్కారం, సాదా బైనామా దాని పరిష్కారం, ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ దానికి పరిష్కారం. దీనికి పూర్తి స్థాయిగా జేసీ గారు చెప్పినట్టు ఒక మొత్తం సర్వే మ్యాప్ తయారు చేయడం, మీకున్న రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, అంటే రికార్డు రెక్టిఫై చేయడానికి దానికి కూడా పరిష్కారం, భూముల హక్కుల రికార్డు దానికి పరిష్కారం. అంటే మీరు భూభారతి చట్టం చదివితే వ్యవసాయదారులకు, భూములలో ఉన్న వ్యక్తులకు పూర్తి స్థాయిగా దీని రికార్డ్స్ రెక్టిఫై చేయడానికి చట్టం తీసుకొచ్చిందనమాట. మళ్ళీ చెప్తున్నాను, మన రెవెన్యూ మంత్రి గారు ఏడాది పట్టింది. అంటే తొందరపాటులో తీసుకొస్తే మళ్ళీ తప్పులు చేస్తామనేది గ్రహించి ఈ భూ భారతి అనే చట్టం ఏడాది తర్వాత లాయర్లతో కూర్చొని, వ్యవసాయదారులతో కూర్చొని తీసుకొచ్చిన చట్టం ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.